ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ శాసనసభ ఎన్నికల్లో కొన్ని సభల్లో కనిపించినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రచారాల్లో సమావేశంలో కనబడకపోవడంతో ఆమె గొంతు మూగబోయింది. అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, అధికారాన్ని చేపట్టింది. ఇచ్చిన హామీలో ఒక్కొక్కటి నెరవేరుస్తూ పాలన సాగిస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని, కనీసం ప్రచారానికి కూడా పిలవలేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ తీరుపై గుర్రుగా అసంతృప్తితో ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో విజయశాంతి సొంత పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పార్టీని నాటి తెరాసలో విలీనం చేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపీగా విజయం సాధించారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ అధినేత కేసీఆర్ తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అలా జరగలేదు. దాంతో మాట తప్పిన కేసీఆర్ వెంట నడవలేక విజయశాంతి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి బీజేపీలో చేరారు. మళ్లీ గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తున్న క్రమంలో బీజేపీలో ఇమడలేక తిరిగి హస్తం కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి పోస్టుతో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో సభా సమావేశాలకు దూరంగా ఉంటూ సైలెంట్గా ఉన్న రాములమ్మ హఠాత్తుగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా తెరపైకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోతుందని, ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని విజయశాంతి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ట్వీట్ చేశారు. ఇది కాస్త అధికార కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరతారా అన్న వార్తలు గుప్పమంటున్నాయి. మరి ఇంతకీ ఆమె మనసులో ఏముందో, కాంగ్రెస్ లో కొనసాగుతుందా లేక హస్తానికి హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ సార్ కారెక్కుతుందా అనేది ఓ క్లారిటీకి రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.